ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. శ్రోతలకు నమస్కారం. ముందుగా ఈ వారం సంచికా సంపాదకీయం. పివి నరసింహారావు గారు సమాజాన్ని గమనించారు. అందులోని ఎగుళ్ళు దిగుళ్లను గుర్తించారు. అంతేకాదు, వాటిలోని న్యాయాన్యాయాల తీరును కూడా అవగతం చేసుకున్నారు. ఆయనకు సైన్స్ తర్కాన్ని బోధపరచగా, న్యాయశాస్త్రం రాజ్యాంగ స్ఫూర్తిని ఏర్కపరిచింది. చదువుకున్న సాహిత్యం ఆదర్శాల విలువను సమున్నతంగా నిలిపింది. ప్రజలందరూ సమానం అని ప్రజాస్వామ్య భావన, దీని సాధనకు తయారైన వ్యవస్థ రాజ్యాంగం. ఒక్కరికోసం అందరూ కలవడం అనేది స్ఫూర్తి. 1992 డిసెంబర్ 18న అల్పసంఖ్యాక వర్గాల హక్కులు, అవకాశాల కల్పన గురించి ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ఇది చారిత్రాత్మక సందర్భం. జెండర్, మతం, కులం, భాష వంటి అవరోధాలు కల్పించే తారతమ్యాల సవరణే ఈ తీర్మానం లక్ష్యం. భారతదేశం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దిశలో సాగింది. తొలుత నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఏర్పడింది. ఈ మైనారిటీ కమిషన్ ఏర్పడకముందే 1992 జనవరి 31న నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏర్పడింది. దీనికి సంబంధించిన చట్టం అంతకుముందు 2 ఏళ్ల క్రితం తయారైంది. పివి నరసింహారావు అధికారంలోకి రాగానే ఇది ఏర్పడింది. తర్వాత ఐక్యరాజ్య సమితి తీర్మానం అల్పసంఖ్యాక వర్గాల కోసం వచ్చింది. 1993లో సఫాయి కర్మచారి చట్టం ఏర్పడింది. 1994 ఆగస్టు 14 దీనికి సంబంధించిన కమిషన్ ఏర్పడింది. తరువాత నెలలో, అంటే 1994 సెప్టెంబర్ 30న ఎన్ఎండిఎఫ్సి నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూపుదాల్చింది. వడ్రంగం, మరమగ్గాలు, లాండ్రీ వంటి ఉపాధులకే కాకుండా పాన్ షాప్, ఫోటో కాపీ సెంటర్, కేబుల్ టీవీ, కూరగాయల బండి వంటి ఆధునిక కాలపు ఉపాధులకు రుణం పొందే వెసులుబాటు కలిగింది. అంతేకాదు, తొలుత అవసరమైతే శిక్షణ ఇవ్వటం, ఆ తర్వాత రుణం కల్పించటం, ఉత్పత్తులు తయారైతే వాటికి ప్రదర్శనలు ఏర్పాటు చేయటం, మార్కెట్ చేయటం కూడా ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. 1996 ఫిబ్రవరి 7న సమాన అవకాశాలు కల్పించటం, హక్కుల రక్షణ, పూర్తి భాగస్వామ్యం గురించిన చట్టం అమల్లోకి వచ్చింది. దివ్యాంగుల కోసం ఈ చర్య తీసుకున్నారు. శారీరక లోపం వీరి ఎదుగుదలకు అవరోధం కాకూడదని ఆశ, ఆకాంక్ష. భారతదేశం భిన్న భాషల నిలయం. మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలు కొన్ని, సంఖ్యాపరంగా తక్కువ మంది మాట్లాడే భాషలు కొన్ని, అలాగే లిపిలేని భాషలు కూడా చాలానే ఉన్నాయి. తొలుత 1967లో రాజ్యాంగ 21వ సవరణ ద్వారా సింధీ భాషను చేర్చారు. అంతకుముందు రాజ్యాంగంలో పొందుపరచబడిన భాషలు 14, సింధీతో కలిపి 15. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పార్లమెంటు 71వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1992లో తీసుకొచ్చింది. దాని ద్వారా 3 భాషలు, కొంకణి, మణిపురి, నేపాలీ భాషలకు రాజ్యాంగ గుర్తింపు కలిగింది. వీటిని గుర్తించాలని ఎంతో కాలంగా ప్రజలు ఎన్నో రకాలుగా కోరుతున్నారు. దీన్ని గుర్తించి నరసింహారావు ప్రభుత్వం వీటికి రాజ్యాంగ గౌరవం కల్పించింది. నరసింహారావు గారి ఆలోచన విధానం కొనసాగింది కూడా. 2004లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, సంతాలీ, మైథిలీ భాషల్ని గుర్తించారు. వీటితో మొత్తం 22 భారతీయ భాషలు భారత రాజ్యాంగంలో గుర్తించినట్టయింది. అంతేకాదు, స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ వీటిలో మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 1993 ఏప్రిల్ 24న చట్టం తెచ్చింది కూడా పివి నరసింహారావు ప్రభుత్వమే. రాజ్యాంగ స్ఫూర్తిని గమనించి మన సమాజంలో ఉన్న తారతమ్యాలకు పివి నరసింహారావు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సామాజిక ఔషధాలుగా మారాయి. అది పివి గారి దార్శనికత. ఈ వారం సంచికా సంపాదకీయాన్ని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు రచించగా శ్రీ ఏ. బాలకృష్ణ వినిపించారు.
కొప్పరపు సోదర కవుల పాండితీ ప్రకర్ష జగమెరిగినది. వారి కవిత్వాన్ని శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం తొలిప్రచురణగా పివి నరసింహారావు గారు ఆవిష్కరించారు. ఆ సందర్భంలో వారు మాట్లాడుతూ, ఈ నిర్వాహకులు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక షరతు పెట్టాను. ఈ పుస్తకాన్ని గురించి, కవులను గురించి క్షుణ్ణంగా మాట్లాడడానికి మీరు అందరూ తయారై వస్తే నేను వస్తాను, లేకపోతే లేదు. ఎందుకు అంటే నేను చెప్పడానికి అంతగా అర్హుని కాదు, కానీ అభిరుచి మాత్రం బాగా ఉన్నవాడిని కనుక బహుశా అందుకనే పిలిచారేమో అని నేను అనుకుంటాను. అనేక పద్ధతులు ఉన్నాయి. చదువులను కానీ శ్రోతలను కానీ బాగా ఆకట్టుకునే, కొంతమంది సంగీతం ద్వారా చదివి వినిపిస్తే బాగా అనిపిస్తుంది. కొంతమంది కాస్త శబ్దాలంకారాల ద్వారా ఆకట్టుకుంటారు, కొంతమంది అర్థాలంకారాల ద్వారా, కొంతమంది అతిశయోక్తుల ద్వారా ఆకట్టుకుంటారు. అనేక పద్ధతులు ఉన్నాయి ఇందులో. కానీ ఇప్పుడు ఈ ఉపన్యాసాల్లో విన్నటువంటి విశేషాలన్నీ చాలా అరుదైనవని నేను అనుకుంటాను. అసలు కొప్పవరపు కవులు కవిత్వం తప్ప ఏదైనా ప్రోజులో కూడా మాట్లాడేవారా అన్నంత ఆశ, అన్నంత వేగం వాళ్ళ మాటల్లో. కేవలం మాట్లాడాలనుకున్నా కానీ కవిత్వమే వచ్చేది. ఇంగ్లీష్లో పోప్ అని ఒక కవి ఉండేవాడు. వాడికి ఏమిటంటే చిన్నప్పటి నుంచి అలవాటు, ఏదైనా కానీ కవిత్వంలోనే మాట్లాడు. తల్లిని ఏమైనా అడిగినా, తల్లితో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా అందరూ వాడిని చూసి చాలా బాధపడేవాళ్ళు. ఎందుకు పనికి వస్తాడు వీడు నోరు తెలిస్తేనే కవిత్వం తప్ప ఇంకోటి రాదే అని చెప్పి ఆ తండ్రిని చెప్పారు ఆయనకి. ఇదేమిటి మీ పిల్లవాడు పూర్తిగా పనికిరాని వాడు అయిపోతాడు అంటే ఒకరోజు పట్టుకొని బాగా కొట్టాడు. అంటే ఎందుకు నువ్వు ఈ కవిత్వంలో ఎందుకు మాట్లాడతావు అంటే, ఎంత కొట్టినా కానీ చివరికి ఏమన్నాడంటే, ఫాదర్ ఫాదర్ పిటీ టేక్, నో మోర్ వర్సెస్ షల్ ఐ మేక్. ఇట్లా ఉంటుంది ఇది మామూలు. అందులో సాహిత్యం ఎంత ఉంది, కవిత్వం ఎంత ఉంది, ఇవన్నీ విడమర్చి చెప్పేంత సమర్థత నాకు లేదు. ఎక్కడ ఏదుంటే దాన్ని వీలైనంత వరకు గ్రహించేవాడిని. నాకు తలకు మించుంటే సరే ఇంకెవరితోనైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని. అంతేకాని నేను స్వయంగా ఆ మూల్యాంకనం చేయడం నా వల్ల కాదు. తెలుగన్న ఆయనకు ఎనలేని అభిమానం. అధికార భాషా సంఘానికి పూర్వ అధ్యక్షులు. భాషాభివృద్ధికి, సంస్కృతికి వారు అహరహమూ కృషి చేస్తున్నారు. ఆయనే మండలి బుద్ధప్రసాద్ గారు. తెలుగు భాషకు పివి నరసింహారావు గారు చేసిన సేవ గురించి వారు ఇలా వివరిస్తున్నారు. పివి నరసింహారావు గారు కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆయన రాజనీతిజ్ఞుడు. ఆదర్శవాదే కాదు, కార్యదక్షుడు. పండితుడు మాత్రమే కాదు, రసజ్ఞుడు. రచయిత మాత్రమే కాదు, మహావక్త. ఇన్ని ప్రజ్ఞా పాఠవాలు ఒక వ్యక్తిలో మూర్తిభవించడం చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన బహుభాషా కోవిదుడు. ఇంగ్లీషు, హిందీ సహా మొత్తం 17 వరకు భాషలు నేర్చినవాడు ఆయన. కోబాల్, బేసిక్, యూనిక్స్, ప్రోగ్రామింగ్ వంటి కంప్యూటర్ భాషలు కూడా నేర్చినవాడు. అయినా తెలుగు పట్ల మక్కువ వదలనివాడు. పాండిత్యం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటం చేత దేశంలో ఆర్థిక సంస్కరణలు తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనతని పొందారు ఆయన. పాలనా వ్యవహారాల్లో కంప్యూటరీకరణకు నాంది పలికింది కూడా ఆయనే. శ్రీ పివి నరసింహారావు గారు తెలుగు భాషాభివృద్ధి చేసిన సేవలు అనన్య సామాన్యమైనవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషకు చెప్పుకోదగిన ఆరంభాలన్నింటికీ శ్రీ పివి కారకుడని చెప్పాలి. ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్న కాలంలో అధికార భాషా చట్టం తెచ్చారు ఆయన. 1926లో అధికార భాషా పరిశీలనా సంఘం అధ్యక్షుడిగా రాష్ట్రమంతా పర్యటించి తెలుగులో పాలనకు ఎదురయ్యే సాధక బాధకాలను స్వయంగా తెలుసుకుని దాని ప్రకారం అధికార భాషా చట్టానికి రూపకల్పన చేశారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వారు ఉన్నంతకాలం అధికార భాషా శాఖ ఆయన్నే అంటిపెట్టుకుని ఉంది. అధికార భాషగా తెలుగు అమలు విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన శాసనసభలో ఒక శ్వేతపత్రం ప్రకటించారు. అనువాదాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆయన అందులో ప్రస్తావించారు. చట్టాలలోని పదాలకు ప్రామాణిక పద నిర్వచనం, భాషా సౌలభ్యం, శైలి,
సమన్వయపూర్వక సహజత్వాన్ని ప్రతిబింబచేయటంతో పాటు అనువాదాలు సాధ్యమైనంత ఆమోదయోగ్యమైనగా ఉండేటట్లు శ్రద్ధ వహించడం అత్యవసరం అని చెప్పి ఆయన ఆ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. అలాగే పండితులను పిలిపించి వివిధ పదకోశాలను కూడా ఆయన రూపొందించారు. 1963లో ప్రామాణిక కీబోర్డు తయారు చేయించి కొత్త తెలుగు టైప్ రైటర్ను విడుదల చేశారు. టైప్ రైటర్ తయారీదారుల దగ్గరకు వెళ్ళి స్వీయ పర్యవేక్షణలో తెలుగు టైప్ రైటర్లకు రూపకల్పన చేశారు. 1990 దశకం దాకా తెలుగు టైప్ రైటర్లు మన అవసరాలను చాలా వరకు నెరవేర్చాయి. తర్వాతి కాలంలో వచ్చిన ఎలక్ట్రానిక్ టైప్ రైటర్లకు కూడా పివి గారి కీబోర్డుని ఉపయోగించారు. ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్ స్థానంలో తెలుగు షార్ట్ హ్యాండ్ మాన్యువల్స్ను కూడా తయారు చేయించి వాటిని నేర్చుకునేందుకు వీలుగా శిక్షణా కార్యక్రమాలకు కూడా శ్రీ పివి గారు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కొఠారి కమిషన్ బోధనావాహికగా కళాశాల స్థాయిలో మాతృభాషను ప్రవేశపెట్టడం కోసం ప్రాంతీయ భాషల్లో భాషా సంస్థలను ఏర్పాటు చేయాలని కోరింది. తదనుగుణంగా 1967 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మాజీ కార్యదర్శి శ్రీ జేపీఎల్ గ్విన్ అధ్యక్షతన నిపుణుల సంఘాన్ని శ్రీ పివి ఏర్పాటు చేశారు. ఈ సంఘం తెలుగు భాషను సర్వశక్తివంతమైనదిగా రూపొందించడానికి తెలుగు భాషా సంస్థ పేరుతో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి సూచించారు. ఆ విధంగా 1963లో తెలుగు అకాడమీ ఏర్పడింది. శ్రీ పివి నరసింహారావు గారి మానసిక పుత్రిక ఇది. విద్యాశాఖ మంత్రిగా ఆయనే దాన్ని తొలి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనూ ముఖ్యమంత్రి పదవుల నుంచి వైదొలిగిన తర్వాత కూడా 1974 వరకు ఆయనే తెలుగు అకాడమీ అధ్యక్షులుగా వ్యవహరించారు. తెలుగు అకాడమీని స్వయం పోషక సంస్థగా రూపొందించారు ఆయన. అలాగే తెలుగు అకాడమీలో తెలుగు బోధన, తెలుగు పాలనా భాషల కోసం విస్తృత స్థాయిలో కృషి చేసిందంటే ఆ కీర్తి శ్రీ పివికే దక్కాలి. అకాడమీకి సంబంధించిన ఒక సభలో ఆయన అత్యంత వినయంగా మాట్లాడుతూ, దీంతో ఆది నుండి నాకు సంబంధం ఉంది, కానీ నేను పెద్దగా చేసిందేం లేదు. చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, మనమంతా చేస్తూనే ఉన్నాం. నేను కూడా అధ్యక్షుడిగా ఉండి వీలైనంత వరకు దేనిలోనూ ఇబ్బందులు రాకుండా చూసుకోవటం, విద్యాపరంగా వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనివ్వటం చేసేవాడిని. వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో ఇదెందుకు చేసామని, అదెందుకు రాయలేదని నాకు రాని విషయాలన్నింటిలో ప్రశ్నించడం అనే అలవాటు పబ్లిక్ లీడర్స్కి ఉండేదే. దాన్ని కాస్త కంట్రోల్ చేసుకుని వాళ్ళ పని వాళ్ళని చేయనిచ్చాను. అంత క్రెడిట్ మాత్రం నేను తీసుకోవాల్సి ఉంది అన్నారు. వారి మాటల్లో ఎంతో వినమ్రత, హుందాతనం ప్రస్ఫుటమయ్యేవి. బహుభాషలు తెలిసిన మేధావి అయిన విసుమంతైన అతిశయం ఆయన మాటల్లో ధ్వనించేది కాదు. తాను ఏమీ తెలియని వాడిని అనుకోవటమే మేధావితనానికి సాక్ష్యం. 1975లో ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు నాయకత్వంలో మా నాన్న శ్రీ మండలం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జరిగాయి. ప్రపంచ తెలుగు మహాసభల చర్చాగోష్ఠులను అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ పివి నరసింహారావు ప్రారంభించారు. తెలుగు భాషకు అంతర్జాతీయ స్వరూపం కల్పించడానికి ప్రపంచ తెలుగు మహాసభలు తోడ్పడతాయి అన్నారు. ఆనాటి శ్రీ పివి ప్రసంగంలో కీలకమైన అంశాలు భాషకు సంబంధించి అనేక ఉన్నాయి. మానవుడు ప్రతిక్షణం వాడే భాష ఇప్పుడు ఎలా ఉంది, రేపు ఎలా ఉండాలి అని చర్చించవలసిన అవసరం ఉందన్నారు. తెలుగు, కన్నడ భాష లిపులను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఏకీకృతం చేయడానికి ఉభయ ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నారు. మాండలికాలను నిర్దిష్టంగా అన్ని ప్రాంతాల వారు తీసుకోవాలి. వేరొక ప్రాంతంలో భాష సరైంది కాదన్న ధోరణి విడనాడినప్పుడే భాష విస్తరిస్తుందని, భాషా స్వరూపం ఎప్పటికప్పుడు మారక తప్పదని, దాని ప్రాతిపదికగా ఎప్పటికప్పుడు మార్పులు తెచ్చుకున్నప్పుడే భాష విస్తరిస్తుందని, పరిపుష్టి అవుతుందని శ్రీ పివి గారు వివరించారు. భాషకు మాండలిక స్వరూపం ఉంటుంది, జిల్లా స్వరూపం ఉంటుంది, రాష్ట్ర స్వరూపం ఉంటుంది, దేశవ్యాప్తమైన స్వరూపము ఉంటుంది. అంతకుమించి అంతర్జాతీయ స్వరూపం కూడా సాధించాలి. అభివృద్ధి చెందిన ఇతర భాషలతో సమానమైన వైశిష్ట్యాన్ని మన భాషలోకి తేవాలన్నదే దీని భావం అని చెప్పి వారు పేర్కోవటం జరిగింది. అలాగే పివి గారు ఆ సమావేశంలోనే జేపీఎల్ గ్విన్ గారు అంతర్జాతీయ తెలుగు సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి చేసిన ప్రతిపాదనకు కూడా పివి గారు మద్దతు పలికారు. అలాగే ఆయన గొప్ప రచయిత అన్న సంగతి మనందరూ తెలిసిన విషయం. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగల నవలను శ్రీ పివి నరసింహారావు గారు సహస్రపన్ పేరుతో హిందీలోకి అనువదించి తెలుగు సాహితీ వైభవాన్ని ఉత్తరాది వారికి రుచి చూపించారు. 1975 అక్టోబర్ 10న శ్రీ విశ్వనాథ మరణ వార్త ఉన్నప్పుడు శ్రీ పివి ఎంతో చలించిపోయారు. అంత్యక్రియలకు తాను వస్తున్నట్లు వర్తమానం పంపారు. ప్రభుత్వ లాంఛనాలతో విశ్వనాథ అంత్యక్రియలకు మా నాన్నగారు మండలం కృష్ణారావు విద్యామంత్రిగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు శ్రీ పివి విజయవాడలో విశ్వనాథ్ ఇంటికి వచ్చి ఆయన భౌతికాయాన్ని చూచి కన్నీరు కార్చారు. దగ్గరుండి అంతిమయాత్రలోనూ అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. సాయంత్రం వారి అధ్యక్షతన సభ జరిగింది. ఈ మధ్య ఒక ఆసక్తికర సంఘటన నాకు తెలిసింది. విశ్వనాథ మరణ వార్త విని శ్రీ పివి ఆనాటి మంత్రి పరకాల శేషావతారం గారికి ఫోన్ చేశారట. ఆ ఫోన్ని శ్రీ పరకాల ప్రభాకర్ గారు అందుకని నాన్నగారు బయటకు వెళ్ళారని చెప్పారట.
ఆయన మరలా ఫోన్ చేశారు. చివరికి వారు చెప్పిందంటే, విశ్వనాథ అంత్యక్రియలకు వెళ్ళాలంటే నా కారు విజయవాడ దాకా వెళ్ళేలా లేదు. శేషాతారం వస్తే వారి కారులో వెళ్ళాలని ఇన్నిసార్లు ఫోన్ చేశాను అని చెప్పి పివి గారు చెప్పారట. మనం అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఆయనకి సరైన కారు కూడా లేదంటే ఇవాళ నమ్మే పరిస్థితులు లేవు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం శ్రీ పివి గారిది. అనేక అనుభవాలు వారితో ఉన్నాయి వ్యక్తిగతంగా కూడా నాకు. అయితే వారితో సంభాషించిన విషయాలు, ప్రత్యేకించి భాషా సంబంధమైన అంశాల్లో 2002లో హైదరాబాద్లో శ్రీ పివి నరసింహారావు గారు రాజ్భవన్లో బస చేస్తున్నారు. తెలుగు భాష చైతన్య సమితి సభ్యులు తెలుగు భాషోద్యమం గురించి వారితో మాట్లాడటం జరిగింది. రాష్ట్ర రాజధాని నగరంలో తెలుగు తల్లి విగ్రహానికి తెలుగులో నామఫలకం మార్పించడానికి చేసిన పోరాటం గురించి, సచివాలయ ప్రవేశ ద్వారం వద్ద పెద్ద తెలుగు అక్షరాలతో రాయటం కోసం చేసిన ఆందోళన గురించి వివరించాం. తెలుగు భాష పరిస్థితి నానాటికి దిగజారిపోతుందని శ్రీ పివి గారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను కాపాడేందుకు పెద్ద ఎత్తున ఉద్యమించండి, నా ఆశీస్సులు మీకు ఉంటాయి అని ఆశీర్వదించారు. ఈ ఆందోళన మొదట ఆంధ్రప్రదేశ్లో చేపట్టండి, తర్వాత జనాభాలో 11% తెలుగువారున్న తమిళనాడు, ఒరిస్సా తదితర తెలుగు ప్రాంతాలకు విస్తరించండి. తెలుగుకు వెలుగు తేవటానికి ఉద్యమించాల్సిన సమయం ఇదే అని చెప్పి మమ్మల్ని ఆయన ప్రోత్సహించారు. పివి గారు ఒక 2 విషయాలు భాష గురించి, తెలుగువారి వ్యక్తిత్వం గురించి వారు చెప్పడం జరిగింది. వాటిని ఈ రోజున మనం ఒకసారి పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది. తెలుగుకి ఇతర భాషలతో సమానమైన హోదా, ప్రతిపత్తి రావాలంటే తెలుగువారు తమ భాషపై గౌరవం పెంచుకున్నప్పుడే సాధ్యం అవుతుందన్నారు శ్రీ పివి గారు. మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఆదిలాబాద్ వాళ్ళు మరాఠీలోను, అలాగే చిత్తూరు వాళ్ళు తమిళంలోనూ మాట్లాడటం ప్యాషన్ అనుకుంటారు. కానీ మహారాష్ట్రలో కానీ తమిళలు కానీ తెలుగు మాట్లాడటం ప్యాషన్ అనుకోరు. వారు తమ భాషలకు ఇస్తున్న గౌరవాన్ని మనం మన భాషకు ఇవ్వకపోవటమే ఇందుకు కారణం. మొదట మనం మన భాషకు గౌరవం ఇవ్వాలి. అందువలన మన భాషకు కొత్త శక్తి వస్తుంది, అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని చెప్పి పివి గారు చెప్పిన మాటల్ని మనం తెలుగువారిగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన భాషను మనం గౌరవించుకోవాలి. అప్పుడే మన మాతృభాష మృత భాష కాకుండా ప్రపంచ భాషగా రూపుదిద్దుకుంటుంది. ఈ విషయాన్నే శ్రీ పివి గారు మనకు బోధించడం జరిగింది. అలాగే 72లో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వారు చేసిన ప్రసంగం చాలా చిరస్మరణీయమైంది. ఈ ప్రసంగాన్ని తెలుగు వారందరూ కూడా ఒక్కసారి పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏం చెప్పారంటే, తెలుగువారికి ఒక వ్యక్తిత్వం ఏర్పడలేదనిపిస్తుంది. తెలుగు వాళ్ళకు ఒక వ్యక్తిత్వం నిర్మించుకోవటం అవసరం కూడా. ఆ వ్యక్తిత్వం మనకుగా మనం నిర్మించుకోవాలంటే ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి చుట్టూ అది నిర్మితం అవుతూ ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో చరిత్ర ప్రసిద్ధి పొందిన మహా వ్యక్తుల చుట్టూ, వారి గొప్పదనం చుట్టూ అల్లుకొని ఆయా రాష్ట్రాలకు ఒక వ్యక్తిత్వం సంపోజితం అయింది. కానీ తెలుగువారి ప్రత్యేకత ఏమిటంటే ఎవరికీ వ్యక్తిత్వం రాకుండా చేసుకోవటం. కనీసం ఇక మీదటైనా ఆ వ్యక్తిత్వాన్ని మన తెలుగు వాళ్ళకు కల్పించడానికి మనం దోహదం చేస్తే తొందరగా అది నిర్మాణం అవుతుందనే ఆశ కూడా ఉంది. ఇది ఆంధ్రకేసరి ప్రకాశం శత జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తూ నాటి ముఖ్యమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మాట్లాడిన మాటలు. వ్యక్తి యొక్క నడవడి, ఆలోచన సరళి, భావనా రీతులను అభివ్యక్తం చేసేదే వ్యక్తిత్వం. వ్యక్తం అయిన దాన్ని వ్యక్తిత్వం అంటారు. ఆశయాలు, ఆచరణలే వ్యక్తిత్వాన్ని చాటుతాయి. స్వాతంత్ర సమరకాలంలో నాయకత్వం వహించిన నాయకుల్లో ప్రకాశం పంతులు గారి దృఢమైన వ్యక్తిత్వం తెలుగువారి విశిష్ట వ్యక్తిత్వంగా బాసిల్లిందనే భావన పివి గారి మాటల్లో ధ్వనిస్తుంది. ఈ మాటలు ఆయన నోటి నుంచి వచ్చిన సరిగ్గా 18 ఏళ్ల తర్వాత తాను భారత ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించి తెలుగు జాతికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తానని బహుశా ఆయన ఆనాడు ఊహించుండరు. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అంటూ ప్రధానిగా పదవి స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆనందపడిన తెలుగు తల్లి ప్రియపుత్రుడు ఆయన. అందువల్ల ఈ రోజున మనం పివి నరసింహారావు గారి శత జయంతి జరుపుకుంటున్నాం. దేశ ప్రధాని పదవిని అధిష్ఠించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి ఆర్థిక సంస్కరణ ద్వారా ఈ దేశ అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత నాయకుడు ఆయన. ఆయన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ద్వారా మన జాతి ఔన్నత్యాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు చెప్పినట్లు మనం వారి ద్వారా తెలుగు జాతి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పునర్నిర్మించుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంది. అందుకు ఈ శత జయంతి మనకు దోహదపడాలని చెప్పి నేను కోరుకుంటూ, తెలుగువారందరూ కూడా ఒక్కసారి మళ్ళా పునరాలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలుగు మహానాయకులను గౌరవించుకుని వారి ద్వారా మన జాతి వైభవాన్ని ప్రపంచ పరివ్యాప్తం చేసుకోవటానికి మనం ఈ రోజున ప్రయత్నం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతవరకు
పివి నరసింహారావు గారు తెలుగు భాషకు చేసిన సేవ గురించి మండలి బుద్ధప్రసాద్ గారు వివరించారు. ఈ ప్రసంగాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు రికార్డు చేశారు. ప్రముఖ రచయిత, విమర్శకులు, పాత్రికేయులు ఇంకా పివి నరసింహారావు గారి ద ఇన్సైడర్ రచనను లోపలి మనిషిగా తెలుగులోకి అనువదించిన శ్రీ కల్లూరి భాస్కరం పివి నరసింహారావు గారి పరిపాలనా దక్షత ఎటువంటిదో వివరిస్తున్నారు. పివి నరసింహారావు గారిలో రెండవ పార్శ్వం ఒక రాజకీయ నాయకత్వము, ఒక పరిపాలనా దక్షత. అటు సాహిత్యంలో కన్నా కూడా ఎక్కువగా ఆయన జీవించింది రాజకీయ జీవితం, అలాగే పరిపాలనా సంబంధమైనటువంటి జీవితం. ఇందులో కూడా మొదటి నుంచి కూడా ఒక చాలా మౌలికమైన ఆలోచనవాది, అంటే సమూలమైనటువంటి పరివర్తన తీసుకురావడానికి ఆలోచన చేసేవారు. ఆయన రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు జైళ్ల శాఖ నిర్వహించారు కొన్నాళ్ళు. అప్పుడు జైళ్లలో సంస్కరణల గురించి ఆలోచన చేశారు. అలాగే విద్యా మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు అకాడమీని స్థాపించారు. ఆయన నాయకత్వంలోనే పాఠశాలల్లో, కళాశాల స్థాయిలో, ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగుని మాధ్యమంగా బోధనా భాషగా ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వరంగాన్ని రచించడం కోసం ఆయన ఆలోచన చేసి తెలుగు అకాడమీ స్థాపనకు కారకులయ్యారు. భూ సంస్కరణ అనేది ఇంకొక మౌలికమైన ఆలోచన ఆయన చేసింది. అందుకే ఆయన మేధావిగాను చాలా విజ్ఞానిగాను ఎంత గుర్తింపు పొందారంటే, ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన్ని కాసు బ్రహ్మానందరెడ్డి గారు బృహస్పతి అని పిలిచేవారు. అంటే ఆయన మేధాశక్తికి గుర్తింపుగానన్నమాట. ఆ తర్వాత ఆయన కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన మౌలిక ఆలోచనలు చేశారు. ఉదాహరణకి నవోదయ పాఠశాలలు ఆలోచన అయిందే. గురుకుల విద్యా విధానంలో నవోదయ పాఠశాలను ప్రవేశపెట్టిన ఘనత అయిందే. మంచి నాణ్యమైన పాఠశాలల్లో చదువుకునేటటువంటి ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులు నవోదయ పాఠశాలల్లో అవకాశం పొంది ఎంతో ఉన్నత స్థితికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా అందరికీ తెలిసినటువంటి ఆయన మౌలిక చర్య ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్నది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని ఆయన గట్టెక్కించారు. మనందరికీ తెలుసు, 1991లో ఆయన ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన సందర్భంలో భారతదేశపు ఆర్థిక పరిస్థితి చాలా సంక్షోభంలో ఉంది. అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వచ్చింది. మన రుణాలు తీర్చుకోలేని పరిస్థితి వచ్చింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. దాంతో ఏమైందంటే అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశానికి క్రెడిట్ వర్దీనెస్ తగ్గిపోయింది, అంటే పరపతి తగ్గిపోయింది. అప్పుడు IMF దగ్గర మనం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి పదవిని స్వీకరించే నాటికి ఉన్నటువంటి పరిస్థితి. అది దేశంలో చాలా మంది, అన్ని వర్గాల వాళ్ళని చాలా ఆందోళనకు గురి చేసినటువంటి ఘట్టం. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయడాన్ని ఆయన చాలా ముఖ్యమైన లక్ష్యంగా ఆయన తీసుకుని ముందుకెళ్లారు. అప్పుడే ఆయన గొప్ప ఆర్థికవేత్తగా పేరు పొందిన మన్మోహన్ సింగ్ ని ఆర్థిక మంత్రిగా తీసుకుని ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఈ ఆర్థిక సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. ఆ ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఏ రకంగా మార్చింది మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అయితే ఆర్థిక సంస్కరణలు లేదా ఆర్థిక సరళీకరణ విధానాలు మంచి చేశాయి, ఇంకో పక్కన చెడు చేశాయి అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రశంస, విమర్శ సమానంగా ఉన్నాయి. ఏమైనప్పటికీ వాటిని అలా ఉంచితే అది మన పివి గారి మౌలిక ఆలోచనకి, సాహసానికి నిదర్శనంగా నిలిచిపోయేటటువంటి చర్య ఇది. తర్వాత ఆయన 5 ఏళ్ల పాటు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని, పూర్తి మెజారిటీ లేదు, ఆ మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు చెప్పుకోదగినటువంటి ఇబ్బందులేవి లేకుండా నడిపించారు. ఆయన దక్షతకి, అంటే నాయకత్వ దక్షతకి అదొక నిరూపణ. ఇంకొకటి ఏంటంటే విదేశీ వ్యవహారాల్లో ఆయన అందివేశించేయి. విదేశీ వ్యవహారాల మీద ఆయనకి ఎంత పట్టు ఉండేదంటే పెద్ద పెద్ద ఆంగ్ల పాత్రికేయులు
శేఖర్ గుప్తా గాని, కరణ్ థాపర్ లాంటి వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. జవహర్ లాల్ నెహ్రూకి అంత విదేశీ వ్యవహారాల మీద అంత ప్రజ్ఞ ఉండేది, అంత పట్టు ఉండేది. వాళ్ళు ఏమంటారంటే, జవహర్ లాల్ నెహ్రూ తర్వాత విదేశీ వ్యవహారాల మీద అంత పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారే, మేము మళ్ళీ ఇంకోళ్ళని చూడలేదు అని చెప్పి కితాబు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. పివి నరసింహారావు గారు గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుముఖంగా ఆయన గురించి చెప్పుకోవలసిన సందర్భం ఇది. పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి వత్సరాన్ని పురస్కరించుకొని ఆకాశవాణి ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో మీ వాణి వినిపించాలంటే pvinrhyd@gmail.com అనే ఈమెయిల్ అడ్రస్కు మీ ఫోన్ నంబర్ పంపించండి. మీ విలువైన సూచనలు, సలహాలు, అభిప్రాయాలను మీ గళంలోనే రికార్డు చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సత్తిరాజు జయలక్ష్మి గారు 2 ఈమెయిల్స్ పంపించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు గారి గురించి చాలా విలువైన సమాచారం వివరంగా అందిస్తున్నారు. పలువురు ప్రముఖుల ద్వారా, ముఖ్యంగా యువతరం కోసం పాఠ్యాంశంగా చేయడం, వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా వారి దగ్గరకు వచ్చేవారికి పివి నరసింహారావు గారి గురించి చెబితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం యువతకు ఏర్పడుతుంది. పివి గారి గురించి వారి అమ్మాయి చాలా విషయాలు చెప్పారు. నిజమే కదా, వారి అమ్మాయి అంటే గౌరవమే. ఇన్ని భాషలతో పాటుగా మౌన భాష కూడా పివి గారి సొంతమని చక్కగా నిర్వచించారు. సాయంకాలం ఎఫ్ఎంలో కూడా ప్రసారం బాగుంది. పొద్దున్నే వినలేని వారు అప్పుడు వినగలరు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి మా అభినందనలు అంటూ జయలక్ష్మి గారు రాశారు ఖైరతాబాద్ నుండి. జయలక్ష్మి గారు, చాలా సంతోషం అండి. అయితే ఈమెయిల్లో కనుక మీరు ఫోన్ నంబర్ రాసి ఉంటే మీ గళంలోనే ఈ అభిప్రాయాన్ని ఈ కార్యక్రమంలో ప్రసారం చేసేవాళ్ళం. మరి శ్రోతలారా, pvinrhyd@gmail.com మీ స్పందనతో పాటు ఫోన్ నంబర్ తెలియజేయడం మర్చిపోకండి. వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం. నమస్తే. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు